ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 12th హౌస్లో కనుక శాటర్న్ ఉన్నట్టయితే, అంటే 12వ ఇంట్లో శని కనుక ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలని జాతకుడు పొందుతాడు, పాజిటివ్ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే నెగిటివ్ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే గోచారంలో కూడా శని చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ 12వ ఇంట్లో ట్రాన్సిట్ చేస్తున్నప్పుడు, గోచారం చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ విషయాన్ని డిస్కస్ చేద్దాము. దుస్థానాల్లో శని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పేటువంటి ఒక సిరీస్లో భాగంగా ఇంతకుముందు 8th హౌస్లో శాటర్న్ యొక్క రిజల్ట్స్ని చెప్పడం జరిగింది. అలాగే 12th హౌస్లో శాటర్న్ కనుక ఉన్నట్టయితే ఏ విధమైనటువంటి ఫలితాలని ఇస్తాడు. 12th హౌస్ అనగానే హౌస్ ఆఫ్ లాసెస్, అంటే నష్టాలను సూచించేటువంటి హౌస్, ఖర్చులను సూచించేటువంటి హౌస్, అలాగే డిలేస్, ఆలస్యాన్ని సూచించేటువంటి హౌస్ అనేది ఒక సాధారణమైనటువంటి ఒక అభిప్రాయం. అయితే 12th హౌస్ నుంచి ఫారిన్ ల్యాండ్స్, ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ ఇన్కమ్, వైరాగ్యము, ఆధ్యాత్మిక ప్రగతి, అదేవిధంగా ఆ జాతకుడు యొక్క చారిటీ, అంటే ఇతరులకు సహాయపడము, చారిటీ చేయడము, ఇటువంటివి కూడా సూచించే హౌస్ 12th హౌస్. హౌస్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్, అంటే జైలు శిక్షణను సూచించేటువంటి హౌస్ 12th హౌస్. హాస్పిటల్స్ని సూచించే హౌస్ 12th హౌస్. ఈ విధంగా 12th హౌస్ నుంచి చాలా రిజల్ట్స్ మనం చూడవచ్చు. ఇటువంటి 12th హౌస్లో శని కనుక ఉన్నట్టయితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనం కొన్ని ప్రాథమిక సూత్రాలను కనుక పరిశీలించినట్టయితే మనకి అది పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా, ఎలా చూడాలి అనేది మనకు ఒక అవగాహన రావడానికి వీలుంటుంది. అయితే ఇటువంటి సందర్భంలో ఎప్పుడూ కూడా జైమిని కారకత్వాలు, జైమిని ఆరూఢాలు, జైమిని సిస్టంలో శని యొక్క ప్లేస్మెంట్ ఆ రాశిలో ఎలా ఉంది అనేది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఈ ఫలితాలన్నీ కూడా పూర్తి స్థాయిలో శని యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు జాతకుడు అనుభవిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ 12వ ఇంట శని ఉన్నా కానీ శని యొక్క మహాదశ రాకపోతే ఆ జాతకుడు అంతర్దశలో శని యొక్క రిజల్ట్స్ని పూర్తి స్థాయిగా పొందలేడు. ఎప్పుడూ కూడా అంతర్దశలో ఆ మహాదశ నాథుడైనటువంటి ఆ గ్రహం యొక్క డామినేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మహాదశ ఇచ్చేటువంటి ఆ గ్రహం యొక్క ఫలితాలని ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. ఆ మహాదశ గ్రహం కింద అంతర్దశ యొక్క గ్రహం ఉంటుంది. కాబట్టి అంతర్దశలో ఈ గ్రహం యొక్క ఫలితాలు పూర్తిగా ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా మహాదశను మనం పరిశీలించాలి. ఇక 12th హౌస్ విషయానికి వచ్చినట్టయితే, ఎప్పుడైతే శని 12th హౌస్లో ఉంటాడో సాధారణంగా నెగిటివ్ అనేది చూసినట్టయితే కొంత లో కాన్ఫిడెన్స్, అన్నిట్లో కూడా కొంత ఆలస్యము, జీవితంలో సంఘటనలు జరగడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శని 12th హౌస్లో ఉండి ఎడ్యుకేషన్లో కనుక ఉన్నట్టయితే ఆ టైంలో ఎడ్యుకేషన్లో అనుకున్నంత ప్రగతి సాధించలేకపోవడము, అవరోధాలు, బద్ధకము అన్నీ కూడా పోస్ట్పోన్మెంట్ అనేది ఉంటుంది అతని యొక్క చేసేటువంటి కార్యక్రమాల్లో. ఈ విధమైనటువంటి ఒక స్లగ్గిష్ నేచర్, అంటే బద్ధకంగా స్లోగా రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. ఇవి నెగిటివ్ క్వాలిటీస్ కొన్ని మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. అలాగే 12th హౌస్లో ఉన్నటువంటి శని ఆరోగ్య సమస్యల్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, కంటి చూపుకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఈ విధమైన కొన్ని సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అంటే ఖర్చులు ఎక్కువగా ఉండడము, ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడము, ఆదాయంలో కూడా తగ్గుదల, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉండేటువంటి ప్లేస్మెంట్ శాటర్న్ యొక్క 12th హౌస్ ప్లేస్మెంట్. అలాగే వైవాహిక సంబంధాల్లో ఎక్కువగా బాండింగ్ అనేది లేకపోవడము, ఇద్దరి మధ్య కూడా ఒక నైరాశ్యము, ఆ బంధంలో ఒక ఎక్సైట్మెంట్ లేకపోవడము, చాలా డల్గా బోరింగ్గా ఉంటుంది వారి యొక్క మ్యారీడ్ లైఫ్. అయితే ఇది కేవలం 12th హౌస్ శాటర్న్ నుంచి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా కంప్లీట్ చార్ట్ చూస్తే ఆ మ్యారిటల్ బిహేవియర్ కావచ్చు, ఇతర ఫలితాలు కూడా మారే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మ్యారిటల్ లైఫ్ కూడా 12th హౌస్ శాటర్న్ అనేది కొంత బోర్డ్ అనేది తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే లవ్ అఫేర్స్ కూడా సక్సెస్ని సాధించకపోవడము, ఈ విధమైనటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది 12th హౌస్లో శాటర్న్ ఉన్నప్పుడు. ఇక 12th హౌస్లో శాటర్న్ ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్ ఏంటి అని కనుక చూసినట్టయితే, ఎప్పుడూ కూడా శాటర్న్ 12th హౌస్లో
8th హౌస్లో ఇటువంటి హౌసెస్లో ఉంటే ఫారెన్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఎంకరేజ్మెంట్ని ఇస్తాడు. అంటే అటువంటి వారు ఫారెన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము, ఫారెన్ ల్యాండ్లో జాబ్ చేయడము, ఫారెన్ రిలేటెడ్ బిజినెస్ చేయడము, ఫారెన్ ట్రావెల్స్ ఎక్కువగా చేస్తూ ఉండడము, ఈ విధంగా చేస్తున్నప్పుడు శని చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు జాతకుడిని. ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ని జాతకుడికి ఇచ్చి ఆ జాతకుడికి ఫారెన్ ల్యాండ్లో ప్రోగ్రెస్, ప్రాస్పెరిటీ ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశాన్ని కల్పిస్తాడు. అంటే విదేశాల్లో ఉన్నతి, ప్రగతి ఇవన్నీ కూడా సాధిస్తాడు. కాబట్టి 12th హౌస్లో శాటర్న్ అనేది ఈ విధంగా జాతకుడికి మేలు చేస్తుంది. అలాగే 12th హౌస్లో శాటర్న్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే లాంగ్ రన్నింగ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి క్యూర్ అయ్యి మళ్ళీ హెల్త్ రికవర్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 12th హౌస్లో శాటర్న్ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తులకి జాతకంలో కెరీర్ రిలేటెడ్ ప్లానెట్తో కనుక 12th హౌస్ శాటర్న్ రిలేట్ అయి ఉంటే వారు హాస్పిటల్ బిజినెస్లో చైన్ ఆఫ్ హాస్పిటల్స్కి అధినేతగా ఉండడము, అలాగే డాక్టర్గా రాణించడము, సర్జన్గా రాణించడము, వీటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది 12th హౌస్ శాటర్న్ ఇచ్చేటువంటి రిజల్ట్స్ వలన. అయితే అక్కడ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండడం అనేది ముఖ్యం. ఇవన్నీ కూడా శని మహాదశ జరుగుతున్నప్పుడు ఎక్కువగా ఆ ఫలితాన్ని జాతకుడు చూస్తాడు. ఈ విధంగా ఒక మెడికల్ ఫీల్డ్లో మంచి గ్రోత్కి, హాస్పిటల్ స్థాపించి రన్ చేయడానికి వీటికి కూడా 12th హౌస్ శాటర్న్ అనేది హెల్ప్ చేస్తాడు. అలాగే స్పిరిచువల్ గ్రోత్కి 12th హౌస్ శాటర్న్ చాలా మంచిది. ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యము ఇవన్నీ కూడా చాలా బాగా వృద్ధి చేస్తాడు జాతకుడికి శని 12th హౌస్లో ఉండి. అయితే 12th హౌస్లో శాటర్న్ కెరియర్లో స్టడీ గ్రోత్ని తీసుకొస్తాడు. నెగిటివ్గా ఉంటే ఎప్పుడైతే స్టడీలో గ్రోత్ లేకుండా అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఎప్పుడు కూడా ఎదుగుదల లేకుండా ఉంటారో ఆ జాతకుడు, అదే శని కనుక స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే స్లో అండ్ స్టడీగా కెరియర్లో మంచి గ్రోత్ అనేది ఇస్తాడు. ఎందుకంటే 12th హౌస్ అనేది 10th హౌస్కి 3rd హౌస్. ఎప్పుడైతే 10th హౌస్కి 3rd హౌస్ అవుతుందో కెరియర్లో గ్రోత్, అప్లిఫ్ట్మెంట్, అంటే తన వృత్తిలో ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. చాలా స్టడీగా, స్టాండర్డ్గా ఉంటుంది. శని ఇచ్చేటువంటి ఈ అభివృద్ధి కావచ్చు, ఎదుగుదల కావచ్చు, స్థిరంగా ఉంటుంది ఆ జాతకుడికి. ఇది 12th హౌస్లో శాటర్న్ ఇచ్చేటువంటి చాలా మంచి రిజల్ట్. ఎప్పుడైతే 12th హౌస్లో శాటర్న్ ఉంటాడో తన 3వ దృష్టి 2nd హౌస్ని చూస్తాడు కాబట్టి ఫ్యామిలీ ట్రబుల్స్ కొన్ని ఉండడము, ఆర్థిక ఇబ్బందులు ఉండడము, సేవింగ్స్ తక్కువగా ఉండడము, ఖర్చులు ఎక్కువగా ఉండడం, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. శని కనుక వక్రించి 12th హౌస్లో ఉన్నట్టయితే నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా ఒడిదుడుకులు ఇస్తూ నెగిటివిటీని పెంచుతాడు. అలాగే పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ది డే అంటే ఫైనల్ రిజల్ట్ మాత్రం పాజిటివ్గా ఉండడానికి హెల్ప్ చేస్తాడు శాటర్న్, అంటే శని. ఈ విధంగా శని 12th హౌస్ ప్లేస్మెంట్ అనేది కేవలం పాజిటివ్ లేదా కేవలం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అని చెప్పడానికి వీళ్ళది. ఏ ప్లానెట్ అయినా కానీ, ఏ హౌస్లో ఉన్నా కానీ పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 రిజల్ట్స్ ఇస్తుంది ఒక ప్లానెట్. ఇక ఏ లార్డ్షిప్ తీసుకుని 12th హౌస్లో శాటర్న్ ఉన్నాడు అనేది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. లగ్నాలు ఆడయ్యి 12th హౌస్లో ఉండి అది స్వక్షేత్రం కాకుండా ఉన్నట్టయితే, ఉదాహరణకి మకర లగ్నం అయ్యి 12వ శని కనుకున్నట్టయితే వారికి కొంత ఎప్పుడూ కూడా బద్ధకము, లో కాన్ఫిడెన్సు ఇవన్నీ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే స్వక్షేత్రం అయితే చాలా చురుగ్గా ఉండడం, ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉండడము, మంచి ప్రణాళికలతో ఎప్పుడూ ముందుకెళ్తూ ఉండడము, అభివృద్ధి బాటలో పయనించాలనుకుంటూ మంచి ఆలోచనలు ఉండవు, ఇటువంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. 2nd లార్డ్ 12th హౌస్లో ఉంటే ఫినాన్షియల్ ట్రబుల్స్, ఇన్కమ్ అనేది స్లోగా గ్రో అవ్వడము, ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండడం, ఇటువంటి ధోరణి ఉంటుంది. అలాగే 3rd లార్డ్ అయ్యి 12th హౌస్లో ఉన్నట్టయితే ఇది క్రియేటివ్ ఫీల్డ్లో రాణించడానికి, ఇమాజినేషన్కి సంబంధించినటువంటి ఫీల్డ్స్లో రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ ప్లేస్మెంట్. ఎందుకంటే 3rd హౌస్ అనేది హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఇటువంటి కమ్యూనికేషన్కి సంబంధించిన 3rd లార్డ్ అయ్యి 12th హౌస్లో ఉన్నప్పుడు, ఉదాహరణకి మూవీ డైరెక్టర్స్గా మంచి పేరు తెచ్చుకోవడానికి, విలక్షణమైనటువంటి సినిమాలు తీస్తూ ఉండడము, తమ యొక్క ఇమాజినేషన్తో మంచి క్రియేటివ్ ప్రోడక్ట్స్ని ఇవ్వగలగడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు 3rd లార్డ్ అయినటువంటి శాటర్న్ 12th హౌస్లో ఉన్నట్టయితే. ఇక 4th లార్డ్ అయ్యి శాటర్న్ 12th హౌస్లో ఉన్నట్టయితే అర్లీ లైఫ్లో కనుక శని మహాదశ నడుస్తూ ఉన్నట్టయితే వారి యొక్క ఎడ్యుకేషన్ అనేది స్లోగా ఉండడము, బ్రేక్స్ రావడము, అనుకున్నంత మార్క్స్ రాకపోవడము, ఈ విధంగా ఉంటుంది. అయితే 4th లార్డ్ అయ్యి 12th లో ఉన్నటువంటి శాటర్న్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వారు విదేశాల్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారు తమ దేశంలో ఉండి పైకి రావాలి అనుకునేటువంటి ప్లాన్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా
వర్క్ అవ్వకుండా విదేశాలకు ఎప్పుడైతే వెళ్ళాలని ట్రయల్స్ చేస్తారో చాలా ఫాస్ట్గా అవుతూ వారిని ఎంకరేజ్ చేస్తూ విదేశాల్లో సెటిల్ అవ్వడానికి ప్రమోట్ చేస్తాడు ఈ శని 4th లార్డ్ 12th హౌస్లో ఉన్నప్పుడు. 5th లార్డ్ 12th హౌస్లో ఉన్నప్పుడు కూడా సంతానపరంగా కొన్ని సమస్యలు, సంతానం డిలే అవ్వడము, ఇటువంటి కొన్ని రిజల్ట్స్ ఉన్నప్పటికీ కూడా క్రియేటివ్ ఫీల్డ్స్లో రాణించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఇక 6th లార్డ్ 12th హౌస్లో ఉన్నప్పుడు విపరీత రాజయోగాన్ని ఇస్తారు కాబట్టి ఇది చాలా మంచి ప్లేస్మెంట్గా చూడొచ్చు. ధనయోగానికి, సుఖ సంతోషాలు ఎప్పుడు కూడా తమ ప్రత్యర్థుల మీద వీరిదే విజయంగా ఉంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు, సక్సెస్ ఇవన్నీ కూడా వారి వెంట ఉంటాయి. 7th లార్డ్గా 12th హౌస్లో ఉన్నప్పుడు ఇది బిజినెస్ అనేది ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ అవ్వడము, ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్ చేస్తూ ఉండడం, బిజినెస్ రీత్యా ఈ విధమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే వైవాహిక సంబంధం అనేది కొంత వీక్గా ఉండడము, వారి మధ్య ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా లేకపోవడము, ఇటువంటి కొంత నెగిటివిటీ అనేది ఉంటుంది. 8th లార్డ్ అయినటువంటి శని 12th లార్డ్ ఉన్నప్పుడు 10th హౌస్లో ఉన్నప్పుడు మళ్ళీ విపరీత రాజయోగం వర్క్ అవుతుంది కాబట్టి వారికి ఒకవేళ లాంగ్ రన్నింగ్ డిసీజెస్ వచ్చినా, శని మహాదశ వచ్చినప్పుడు దాని క్యూర్ అనేది లభిస్తుంది. చాలా వెల్దీగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉండడము, సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 9th లార్డ్గా శని 12th హౌస్లో ఉన్నప్పుడు ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్కి, ఆధ్యాత్మిక చింతనకి, ఆధ్యాత్మిక ప్రగతికి చాలా బాగా హెల్ప్ చేస్తాడు. అయితే 10th లార్డ్ శని 12th హౌస్లో ఉన్నప్పుడు శని స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే మ్యాలిఫిక్ ప్లానెట్స్ అయిన కుజుడు, రాహు ఇటువంటి వారితో కలవకుండా కనుక ఉన్నట్టయితే కెరీర్ అనేది స్లో అండ్ స్టడీ గ్రోత్లో వెళ్తూ కెరీర్లో మంచి సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాగే 11th లార్డ్ 12th హౌస్లో ఉన్నప్పుడు కూడా మనీ అనేది వృద్ధి చేయడము, సంపద అనేది వృద్ధి అవుతూ ఉండడము, దుబారా ఖర్చులు చేయకుండా సేవింగ్స్ని చాలా బాగా చేయగలడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక 12th లార్డ్ 12th హౌస్లో ఉంటే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు శని. ఏ లార్డ్షిప్ తీసుకుని శని 12th హౌస్లో ఉన్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. విపరీత రాజయోగంలో ఉన్నటువంటి శని 12th హౌస్లో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే శని 12th హౌస్లో ఉన్నప్పుడు చంద్ర, రవి, కుజ, రాహు ఇటువంటి ప్లానెట్స్తో కలవకుండా ఉండడం అనేది మంచిది. ఉదాహరణకి శని చంద్రులు కలిసి 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే మానసిక సమస్యలు, మూడీ పర్సన్స్గా ఉండడము, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడము, తరచూ డిప్రెషన్కి లోనవుతూ ఉండడము, ఇటువంటి కొన్ని మానసిక సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రవి శనిలో కలయి కూడా 12th హౌస్లో ఎప్పుడు కూడా వృత్తి వ్యాపారాల్లో కొంత అవరోధాలు కలిగించడం, తండ్రితో విభేదించడం ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. ఇక కుజుడితో శని 12th హౌస్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వృత్తిలో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు ఎక్కువ ఘర్షణ ధోరణి అనేది ఉంటుంది వీరికి. ఇది ఎక్కువగా ఘర్షణను సూచించేటువంటి కాంబినేషన్ ప్లేస్మెంట్గా చూడాలి శని కుజుల కలయిక 12th హౌస్లో. కాబట్టి శని ఏ కారకత్వం తీసుకుని ఏ లార్డ్షిప్ తీసుకుని 12th హౌస్లో ఉన్నాడు, ఏ ప్లానెట్స్తో 12th హౌస్లో ఉన్నాడు అనేది చూసుకోవాలి. ఇక గోచారంలో కూడా 12th హౌస్లో శని సంచారం చేస్తున్నప్పుడు లగ్నం నుంచి 12th హౌస్, అలాగే చంద్రుడి నుంచి 12th హౌస్ ఈ రెండు ట్రాన్సిట్స్లో కూడా శని కనుక స్వక్షేత్రంలో ట్రాన్సిట్ చేస్తున్నా అంటే 12th హౌస్ తన ఓన్ హౌస్ అయ్యి అందులో సంచారం చేస్తున్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. శని యోగకారకుడుగా ఉండి 12th హౌస్లో సంచారం చేస్తున్నా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే శని యోగకారకుడు అయ్యి 12th హౌస్లో ఉన్నప్పుడు చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే ఇక్కడ కూడా జైమినీ సిస్టమ్ని మనం అప్లై చేయాలి. ఒక్కొక్కసారి 12th హౌస్లో శని ఉన్నప్పటికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని వాళ్ళు అధిరోహిస్తారు. ఉదాహరణకి నందమూరి తారక రామారావు గారి చాట్ కనుక చూసినట్టయితే ఆయనకి తులాలగ్నము 12 శని. అయితే ఈ శని మహాదశలోనే ఆయన కెరియర్ అనేది స్టార్ట్ అవ్వడము, ఒక స్టార్డమ్ రావడము, పేరు ప్రఖ్యాతులు, విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, ఆయన పట్ల ఆదరణ, ఆకర్షణ ఇవన్నీ కూడా ఇచ్చాడు శని. అయితే తులాలగ్నానికి శని యోగకారకుడు కాబట్టి 12th ఉన్నాడు కాబట్టి ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అని అనుకున్నా కానీ దీనికి జస్టిఫికేషన్ మనకి జైమినిలో దొరుకుతుంది. ఇటువంటి 12th హౌస్లో ఉన్నప్పటికీ కూడా శని కనుక యోగదా గ్రహం అయినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అటువంటి యోగదా గ్రహం అయ్యాడు శని నందమూరి తారక రామారావు గారికి. అందుకే ఎన్టీఆర్ గారు శని మహాదశ వచ్చినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఒక రైజ్ని చూశారు. వారి కెరీర్ అనేది స్టార్ట్ అయింది. చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఈనాటికి కూడా అందరి గుండెల్లో నిలిచిపోయారు. ఈ విధంగా శని యోగదా స్టేటస్ని కనుక తీసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. కాబట్టి గోచారంలో శని యొక్క స్థితి, జైమినిలో శని యొక్క స్థితి చూసుకోవాలి. ఆధిపత్యాలేంటి కూడా చూసుకోవాలి. అలాగే శని కనుక
పుత్రకారక, దారకారక, మాతృకారక, భ్రాతృకారక ఇటువంటి కారకత్వాలు తీసుకుని వ్యయంలో ఉన్నప్పటికీ కూడా అది కనుక జైమిని దీని ప్రకారం ఆరుఢ లగ్నం నుంచి బలమైనటువంటి స్థానం అయినట్టయితే శని తప్పకుండా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. కాబట్టి ఓన్లీ 12th హౌస్ సాటర్న్ అనేది మాత్రమే చూడకుండా జైమిని ప్రకారం ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా 12th హౌస్ సాటర్న్ అనేది కొంత లోతుగా పరిశీలించాలి, కొంత జాగ్రత్తగా పరిశీలించి ఏమన్నా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందా అనేది తెలుసుకుని శనికి తగ్గ రెమెడీస్ చేసుకోవడం, శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. శని దగ్గర ఉండేటువంటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే శని ఎప్పుడైతే ఒక జాతకుడు చారిటీ చేస్తాడో, నైతిక విలువలకు కట్టుబడి ఉంటాడో చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు జాతకుడికి. అది శనికి చాలా అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. అన్నదానం చేయడము, పేదవాళ్ళకి వీళ్ళకి ఎక్కువగా అన్నదానం చేస్తూ ఉండడము, రిలీజియస్గా ఉండడము, తరచూ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉండడము, ఎప్పుడూ కూడా దైవ సంబంధమైన విషయాల్లో పార్టిసిపేట్ చేస్తూ దాంతో మమేకమై ఉండడము, ఇవి చేయడం ద్వారా శని చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే శని ఎప్పుడూ కూడా కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడము, ఏ విధమైనటువంటి కష్టంలో ఉన్నవారైనా సరే వారికి ఏ విధమైనటువంటి సాయం చేస్తే వారికి కష్టం తొలుగుతుందో ఆ విధంగా వీరు స్పందించి చేయడము, ఇటువంటివి చేయడం ద్వారా శని చాలా పాజిటివ్గా మారుతాడు. 12th హౌస్లో ఉన్నప్పటికీ కూడా శని యొక్క మహాదశలో ఇటువంటి రెమెడీస్ కనుక చేసినట్టయితే. కాబట్టి శని మహాదశ వస్తున్నప్పుడు 12th హౌస్లో కనుక శని ఉండి శని మహాదశ రన్ అవుతున్నట్టయితే శని యొక్క స్ట్రెంగ్త్, పాజిటివిటీ ఎంతవరకు ఉంది అనేది అర్థం చేసుకుని వీలైనన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల శని యొక్క పాజిటివిటీ మరింత పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా శని జాతకును బ్లెస్ చేసి దీవించి మరింతగా వృద్ధిలోకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.